వినరా సోదర వీరకుమార. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళందరూ సినిమా చూశారు. సో ఫీల్ ఎలా ఉంటుందంటే ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే మా టెక్నీషియన్స్ అండ్ మా ఫ్రెండ్ లక్ష్మణ్ కేదారికి మాత్రం ఒక మాట చెప్పాలి. ఇలాంటి సినిమా కంటెంట్ ఉండే సినిమాని ఒక దీంట్లో అంతా డేర్ చేశాడు. ఫస్ట్ లక్ష్మణ్కి కంగ్రాచులేషన్. అలాగే ప్రతి ఒక్క సీను నాకు మాత్రం బాగా నచ్చింది. సాంగ్స్ కానీ అలాగే డిఓపి రవి గారు అందరూ ఎక్సలెంట్గా చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఇంకొక 10 సినిమాలు ఇలాంటివి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. వినరా సోదర వీరకుమార ఇప్పుడే చూసాం. చాలా రోజుల తర్వాత మనసుకు హత్తుకునే సినిమాని చూసిన ఫీల్ కలిగింది. ఇందులో నేను ఆటో రాజు అనే క్యారెక్టర్ని చేయడం జరిగింది. ఉన్నాయి 2 సీన్లోనే చాలా మంచి సీన్లు, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన సతీష్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా డైలాగులు రాసిన మా అన్నయ్య లక్ష్మీ గోపాల్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. వినరా సోదర వీరకుమార రేపు థియేటర్లో ప్రతి ప్రేక్షకుడిని హత్తుకునే సినిమా కావాలని, పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే సతీష్ ఫ్రెండ్ డైరెక్ట్ చేసిన వినరా సోదర వీరకుమార సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఈ కాంక్రీట్ ప్రపంచం నుంచి ఎక్కడో పల్లెటూరులో పడేశాడు. ఉప్పాడనే ఊళ్ళో హాయిగా పల్లెటూరులో మనుషుల మధ్య, మనసుల మధ్య, క్యారెక్టర్స్ మధ్య, పర్సనాలిటీస్ మధ్య, ఎమోషన్స్ మధ్య, ఎక్స్ప్రెషన్స్ మధ్య, ఫీలింగ్స్ మధ్య తిరిగిన ఫీలింగ్ వచ్చింది. వెరీ టచ్ అండ్ ఎమోషనల్ సినిమా. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ అనగానే టోటల్ ప్రపంచాన్ని మరిచి, మదర్ ఫాదర్ని మరిచి, ఫ్రెండ్స్ని మరిచేసి వాళ్ళ అంటే చాలా అంటే ఫిజికల్ ఎనర్జీ అండ్ సైకలాజికల్ ఎనర్జీ, ఒక మనీ ఎనర్జీ, వాడి ఎమోషన్స్ తాలూకు ఎనర్జీ, టోటల్ ఒక 100% ఎనర్జీని, ప్రపంచానికి ఇవ్వాల్సిన ఎనర్జీస్ని మొత్తం ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కోసం ఇచ్చేసి టోటల్ లైఫ్ మొత్తం పాడు చేసేసుకుంటున్నారు. అది ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత లవ్ స్టార్ట్ అయితే బెటర్గా ఉంటుందేమో. అయితే చంపడం చావడం అనే ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ తీసుకుని చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు సతీష్. రియల్లీ వెరీ గుడ్. అలాగే భూపి లక్ష్మీ భూపాల్ గురించి డైలాగులు చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఎన్ని సినిమాలు హిట్ రాస్తున్నాడు. వరుసగా మ్యారథాన్ రన్లో ఉన్నాడు లక్ష్మి. అలాగే ఒక మంచి డైలాగ్ నాకు అసలు చిక్కు అనిపించింది. పిల్లలకి రెక్కలు వచ్చాయి అనుకుంటాం, కానీ ఆ రెక్కలు వచ్చిన టైంలో అమ్మా నాన్న రెక్కలు విరిచేసి వెళ్ళిపోతారు అని, అంటే చాలా ఎక్కడో టచ్ అయింది. ఇలాంటి చాలా డైలాగులు ఉన్నాయి సినిమాలో. అండ్ హీరో పర్టికులర్లీ హీరో ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయంటే, ఆ టైంలో నాకు అభిలాషలో చిరంజీవి గారు యురేకా సకమిక లాంటి ఆ సాంగ్లో ఎంత ఎనర్జీ లెవెల్స్ చేశాడు. వాడు సినిమా మొత్తం అంత ఎనర్జీ లెవెల్స్ చేశాడు. సో ఆల్ ద బెస్ట్ రై. చాలా టోటల్ ఫిల్మ్ మొత్తం ఎనర్జీ లెవెల్స్. అలాగే అమ్మాయి కూడా చాలా చాలా బాగా చేసింది. సో అండ్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి పాయింట్కి, అంటే ఇలాంటి పాయింట్ అంటే ఇది వేరే ఏదో అనుకున్నారు, అంటే వెరీ టచ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్, యూత్ఫుల్ కామెడీ ఉంటూనే ఒక అంటే ఏమంటారంటే ఇది ఒక ఏదో సమాజానికి ఏదో చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి లాంటి సినిమానే. దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా కమర్షియల్ వేలో చేశాడు. ఇలాంటి సినిమాకి ముందొచ్చి ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన కేదార్ గారికి, మీకు కేదార్ కాదు, మీకు ఒకే దారి సినిమా, ఓకే దారి కూడా ఈ సినిమా మీకు. సో ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నన్ను ఫస్ట్ టైం ఫాదర్ని చేశాడు హీరోకి. సో ఆ సీన్స్ ఇచ్చి నన్ను క్యారెక్టర్స్ ఇచ్చినందుకు సతీష్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మంచి మాటలు రాసినందుకు లక్ష్మీ గోపాల్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈ వినరా సోదర వీరకుమార ఒక 100 టైటిల్స్ తర్వాత పెట్టిన 101వ టైటిల్ ఇది. అందుకని అంత ఆలోచించాల్సి వచ్చింది. కథ చెప్పిన తర్వాత ఎవరైనా ఒక సింగిల్ థ్రెడ్ ఒక కథ చెప్తారు ఒక సినిమాలో. మా సతీష్ గారు 2 కథలు చెప్పాడు. నేను అడిగాను, క్లమ్జీగా ఉంది, కొంచెం కంగారుగా ఉంటుందేమో, అర్థం కదేమో, ఎవడో సూర్య అనేవాడు ఒకటి కథ, ఇక్కడ రావణ అనేవాడు ఒకటి కథ, 2 కథలు మిక్స్ చేస్తూ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందంటే ఆయన చాలా క్లియర్గా స్క్రీన్ ప్లేని చాలా చక్కగా చెప్పి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే చేయడం వల్ల నాకు డైలాగ్స్ రాయటం చాలా ఈజీ అయింది. సో ఇందులో రాసిన డైలాగుల గురించి నేనేం చెప్పను. అలాగే ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా నాతో సింగిల్ కార్డ్ నాతో రాయించారు. దానికి నా మీద పెట్టుకున్న నమ్మకానికి సతీష్ గారికి థ్యాంక్స్. అండ్ అలాగే ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినందుకు శ్రవణ్ భరద్వాజ్ ఆయనకు కూడా థ్యాంక్స్.
చాలా మంచి సినిమా. కాకపోతే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి ఏంటంటే స్వీట్ ఎక్కువైంది. 2-3 రసగుల్లాలు బాగుంటాయి, 10 పెట్టాడు ఒకేసారి. సో దానివల్ల ఏమైపోయిందంటే కొంచెం స్వీట్ ఎక్కువైపోయి ఏందబ్బా అనిపించింది. అంటే రాసిలోని నేను చెప్తున్నాను ఏంటంటే, అరే ఇంత అద్భుతమైన కదా. ఇందాక ఎవరు అడిగారు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత, ఇది ఏమైనా నవలా సార్ సినిమా తీశారని అడిగారు. ఇది నవల కాదు, డైరెక్టర్ థాట్ అని చెప్పాను. అంటే డైరెక్టర్ అంత ఎమోషన్స్ లోపలికి వెళ్ళిపోయి కథని అంత పెద్దగా రాసుకోవడం జరిగింది. అంటే ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్డ్గా చెక్కుతూ ప్రతి ఎమోషన్ని డీటెయిల్డ్గా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసి, అంటే ఫస్ట్ సినిమా ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథని చాలా సమర్థవంతంగా డీల్ చేసినందుకు సతీష్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. చిన్న లెంగ్త్ ఉంటుంది, అది సినిమాకి అవసరం. చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ల్యాగులు ఓకే ఒప్పుకుంటాను, అక్కడక్కడ కొంచెం ఎందుకంటే చాలామంది కొత్త పర్ఫార్మర్స్, కొత్త ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అంతసేపు చూడటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంటే కొంత సినిమా చూసిన తర్వాత మనకు పాత్రలు, ఆ వెనుక్కున్న ప్రదేశాలు, ఇందాక ఉత్తేజాన్ని చెప్పినట్టు ఉప్పాడని ఒక అద్భుతమైన ఒక ఊరు, సముద్రం పక్కన అవన్నీ కనిపిస్తుంది. మనం ఆ ఏరియాకి వెళ్ళిపోతే మనకేం కనిపించదు. ఆ లోపలికి వెళ్ళిపోయి మనం చూస్తే ఈ క్యారెక్టర్స్ తప్పితే ఆర్టిస్టులు కనిపించరు మనకి. అంత అద్భుతంగా డీల్ చేసి తీసినందుకు సతీష్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ఒక పాయింట్ నమ్మి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఏం లేవని ఏమాత్రం ఆలోచించకుండా ముందుకొచ్చి సినిమా తీసిన లక్ష్మణ్ కేదార్ గారికి ఈ సినిమా బోల్డ్ అని డబ్బులు, పేరు అన్నీ తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఉత్తేజ్ అన్నయ్య అండ్ సురేష్ జెమిని, వీళ్ళిద్దరూ క్యారెక్టర్స్గా ఫస్ట్ టైము, అంటే చాలా సినిమాలో క్యారెక్టర్స్గానే కనిపిస్తారు. ఈ సినిమాలో వాళ్ళు రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్త పాత్రలు చేయడం జరిగింది. కామెడీ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ చేసే జెమిని, సురేష్ ఇందులో చాలా సీరియస్గా ఒక రోల్ చేశారు. అలాగే ఉత్తేజ్ అన్నయ్య ఫస్ట్ టైము ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసి, క్యారెక్టర్ మాత్రం కనిపిస్తుంది. మీకు ఎక్కడ చూస్తే ఒక క్లోజ్ కూడా పడలేదు. ఇందాక ఎవరు అడిగారు మీడియా మిత్రులు, ఒక క్లోజ్ కూడా లేదేంటి నీకు అని. అక్కడ క్లోజు వైడు కాదండి, క్యారెక్టర్ మాత్రమే కనిపించారు, అక్కడ డిజైన్ చేశారు డైరెక్టర్. సో అది కూడా చాలా బాగా పండింది. అండ్ ఫైనల్గా మా హీరో హీరోయిన్ గురించి మాట్లాడారు. హీరో హీరోయిన్స్ అంటే ఓకే టర్మ్స్ ప్రకారం అంటే టెర్మినాలజీ వాడాలి కాబట్టి హీరో హీరోయిన్స్. కథలో రమణ అండ్ సులోచన చాలా ఫ్రెష్గా ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఒరిజినల్ నేమ్స్ అన్నంత ఇదిగా బిహేవ్ చేశారు. కరెక్ట్గా చెప్పాను, బిహేవ్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేయలేదు, అంత బాగా బిహేవ్ చేశారు. రమణలాగా చాలా అద్భుతంగా బిహేవ్ చేశాడు. నీ ఒరిజినల్ పేరు శ్రీనివాస్ కదా, మర్చిపోయాను, వెంటనే గుర్తురాల. ఇది డ్రామాటిక్గా చెప్తుంది కదా, నిజంగానే వెంటనే గుర్తురాల. సో అంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని బిహేవ్ చేశాడు. నేను ఉత్తేజ్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఉత్తేజ్ గారిని అంటే ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాదర్ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు ఎవరిని పెడతారా ఏంటని, ఎందుకంటే నేనే చాలా యంగ్ లుకింగ్ ఉంటాను. నాకు ఖచ్చితంగా ఒక టూ యంగ్ లుకింగ్ ఫాదర్ కావాలి ఖచ్చితంగా. కవర్ కాదు, నేను సతీష్ గారికి కూడా చెప్పాను, హీరో కన్నా చిన్నవాడైన ఫాదర్ కావాలంటే. ఆయన ఆబ్వియస్లీ క్యారెక్టర్ మీరు సినిమాలో చూస్తే సార్ చాలా థ్యాంక్స్ ఉత్తేజ్ గారు, అసలు ఫస్ట్ టైం ఒక లీడ్ క్యారెక్టర్కి ఫాదర్గా చేయడం అనేది. సో నేను మనస్ఫూర్తిగా ఫస్ట్ నాకు అదృష్టం దొరికినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే దానికి ఫస్ట్ రీజన్ సతీష్ గారు అండి, మా డైరెక్టర్ గారు. సో ఆయన నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇవ్వడం, అది కూడా నా ఫస్ట్ ఫిలింకి అనేది నాకు తెలిసినంత వరకు ఆయన ఎన్నో ఇయర్స్ తిరిగి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి రాసుకునే దానికి ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత ఆయన అందరికీ ఈ సినిమా కావచ్చు కానీ నేను ఒక లైఫ్ నేర్చుకున్నాను ఈ సినిమాతో, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ పెట్టిన మా డిఓపి రవి గారు, ఆయన చూపించిన కష్టం, ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం అందరికీ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ఈ కథని ఒప్పుకున్న మా ప్రొడ్యూసర్ గారు లక్ష్మణ్ గారు చాలా డేర్ ఉండాలి ఇలా న్యూ కమర్స్తో ఒక కొత్త పాయింట్ కథని తీసుకొని రావడానికి ఆన్ స్క్రీన్. సో అండ్ నేను అందరికీ ఫస్ట్ ఈ సినిమా చేసినప్పుడు ఏం సినిమా చేసినా అనగానే నేను ఒక పేరు ఎత్తుక్కున్నాను, మా సినిమాకి లక్ష్మీ భూపాల్ గారు అని పెద్ద రైటర్, ఆయన పేరు చెప్తా ఉండేవాడిని సినిమా టైటిల్ కన్నా ఇదే. ఆయనకి గట్టిగా వాడాను. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో మా సినిమా అంటే ఓ అవునా అని ఒక అటెన్షన్ వచ్చేది నేను షూట్లో ఉన్నప్పుడే. సో అలాగా సో ముఖ్యంగా సో
నేను ఎవరైనా జర్నీ సురేష్ అన్న, నేను ఎప్పుడు సురేష్ అన్నతో వర్క్ చేసినప్పుడు 2-3 days ఆయన మా షూట్లో వర్క్ చేసినప్పుడు నేను ఎప్పుడో ఆయన చెప్పాను, ఆయన గుర్తుందో లేదో, ఆయన్ని నేను ఎప్పుడో మళ్ళీ ఏజ్ టైమ్స్ గురించి మాట్లాడతారేమో అనుకుంటారు. ఆయన అలాగే ఉన్నారు. సో లేదు సురేష్ అన్న. సో నా కోస్టార్ ప్రియాంక గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ పెట్టినప్పుడు ఎవరిని పెడతారా అంటే చిన్న సినిమా కదా, ఏదో కాంప్రమైజ్ అవుతారేమో నేను చాలా భయపడ్డాను. సో ఒక గుడ్ లుకింగ్ తన ఒక కళ ఉన్న అమ్మాయి ఫేస్ చూపించారు, ఫోటో చూపించినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కాస్టింగ్లో ఏమవ్వకుండా అండ్ ఉత్తేజ్ గారిని తీసుకుని వచ్చి చేయించారు. అంటే ఈ సినిమా యాదృచ్ఛికంగా ఒక ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక జర్నీ ఉంటుంది అనమాట సినిమా, సోల్ ఆఫ్ ద ఫిలిం. సో ఈ సినిమాకి ఉత్తేజ్ గారు అందరికీ నో చెప్పి ఈ సినిమాలో వచ్చి ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఒక హీరోకి, అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి వచ్చి చేశారు. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. మా ఎగ్జిక్యూటివ్ అనిల్ అన్న కానీ అర్జున్ అన్న కానీ, ఓకే బెక్క వేణుగోపాల్ గారు. సో ఈయన్ని యాక్చువల్గా ఇప్పుడు నాకు ఎప్పుడు వెన్నంటే ఉండి సపోర్ట్ నేను చేస్తానని చెప్పేసి ఇప్పటికే ఆల్ ఈవెంట్స్కి మాతో వచ్చి మమ్మల్ని కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ లక్ష్మణ్, ఈయన కూడా ఫ్రెండ్షిప్ అండి. ఇక్కడ కూడా లక్ష్మణ్ గారు ఆయన కలిసి ఇంతకుముందు సినిమాలు చేయడం, ఫ్రెండ్షిప్ ఈ పదం అనేది చాలా వాల్యుబుల్ అనేది సినిమాలో కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్షిప్, ఈ రిలేషన్షిప్ అనే దాన్ని ఎక్కువ డిస్కస్ చేయడం నా ఫస్ట్ సినిమాలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్కారం. వినరా సోదర వీరకుమార March 22 రిలీజ్ అవబోతుంది. ఫ్యామిలీ అందరూ వచ్చి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన నా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటికి ఎన్నో సినిమాలు చూశాను, రివ్యూస్ కూడా చూశాను, బాగున్నాయి. కానీ ఈ సినిమా మటుకు మీడియా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి సినిమాలు ముందు ఇంకా రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మనం అందరం కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను అందరి తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చిన్న సినిమా అయినా ఒక పెద్ద మనసుతో చూసే సినిమా ఇది. జీవితం అనేది ఒక అర్ధాంతంగా మించేది కాదు. ప్రేమ కోసం తల్లిదండ్రుల త్యాగాలను మర్చి ప్రేమ కోసం మధ్యలో లైఫ్ని చాలించడం తప్పు అనేది ఒక పాయింట్తో దర్శకుడు అద్భుతంగా చెప్పారు. వినోదం అన్ని పాటలు చాలా చక్కగా ఉన్నాయి. యూత్నే కాకుండా ఫ్యామిలీకి కూడా నచ్చే చిత్రం ఇది. తప్పకుండా చూడండి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మంచి కథా చిత్రాలు వస్తాయి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ సినిమా వినరా సోదర వీరకుమార నాకు తెలిసినంత వరకు నేను గత 5 సంవత్సరాల నుంచి సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత కంటిలో నీళ్ళు వచ్చినాయండి. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇది చాలా మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. ఇటువంటి సినిమాలు కూడా ముందు రావాలని, ఇటువంటి ప్రొడ్యూసర్లు ఇంకా నిలబడాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాకు హీరోలో ఒక ఉపేందర్ కనిపించాడు. మరి ఎంతవరకు కొంచెం తెలియదు కానీ ఈ సినిమాలో ఆర్టిస్టుల పరంగా హీరోయిన్ బాగా చేశారు. ఇది ఏంటంటే గ్రామీణ నేపథ్యం కాబట్టి నేటివిటీ చాలా బాగుంది. నేటివిటీని కేంద్రం చేసుకుని సినిమా కథ కూడా చాలా బాగుంది. కొత్తదనంగా చూపించారు. అయితే టైటిల్లో కూడా వినరా సోదర వీరకుమార అంటే నాకు అనిపించింది ఏంటంటే, అరే నువ్వు ఏదో చేస్తావు వీరకుమారుడు అలా కాదు, కొన్ని బాధ్యతలు ఉంటాయి మనిషిన తర్వాత తల్లిదండ్రులు వీళ్ళందరినీ చూసుకోవాలనే విధంగా ముగింపు చాలా బాగుంది. ఏదేమైనా ఇటువంటి సినిమాలకి మీ ప్రయత్నం చేస్తే మీడియా కూడా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం అనేది మీ పెర్ఫార్మెన్స్ పరంగా రచయితగా లక్ష్మి గారు సంభాషణ బాగా రాశారు. డైరెక్టర్ గారు బాగానే తీశారు. వినరా సోదర వీరకుమార సినిమా నిజంగా మంచి చిత్రం. ఇది పెద్ద కథ, కాకపోతే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో అర్ధాంతరంగా చనిపోకుండా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మంచి చిత్రంగా తీశారు. ఇందులో ఫోటోగ్రఫీ బాగా తీశారు, డైలాగ్స్ బాగున్నాయి అన్న. థ్యాంక్ యూ.
ఫోటోగ్రఫీ బాగా చేశారు, డైరెక్షన్ కూడా బాగా చేశారు. హీరో హీరోయిన్ ఇంకా చెప్పనవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా చేశారు. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఈ చిత్రం బాగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వినరా సోదర వీరకుమార, ఇది నా 3 సంవత్సరాల జర్నీ అండి. 3 years అయిందండి ఈ కథ నేను అనుకోవటం, రాయటం, సినిమా తీయటం, రిలీజ్కి రావటం. March 22nd ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. ఫస్ట్ నేను ఈ కథ అనుకోకముందే నాకు ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చారండి. అది ఆయన గొప్పతనం. మేమిద్దరం చాలా ట్రావెల్ అయ్యాం. ట్రావెల్ అయిన తర్వాత చిన్న బడ్జెట్లో చేద్దాం సినిమా అని చెప్పి నాకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను సినిమా స్టార్ట్ చేశానండి. కథ రాయటం స్టార్ట్ చేశాను. ఆ కథ రాసేటప్పుడు నా మైండ్లో ఉన్నది ఒకటే ఒక ఆలోచన. నేను కొత్త, ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ అప్పటికి 2 సినిమాలు తీశారు, ఇది 3వ సినిమా. ఆర్టిస్టులు కొత్త, అందరూ కొత్త. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా సినిమా ఎవరు ఆదరిస్తారు అనే థాట్లోంచి పుట్టుకొచ్చిన కథ అండి. చాలా కొత్తగా చేయాలి, కొత్తగా చేయాలి, కొత్తగా చేయాలి, ఇదే నా మైండ్లో తిరిగింది. అలా కొత్తగా చెప్పాలన్న ఆలోచనలోంచే పుట్టుకొచ్చిన కథ అండి ఇది. ఆల్మోస్ట్ 7-8 months కథ రాసుకున్నానండి నేను ఒక్కనే. ఇక్కడ అక్కడ కాఫీ షాప్లని, అక్కడని ఇక్కడని చాలా కష్టపడి రాసుకున్నా. డే అండ్ నైట్ కూర్చొని చాలా కష్టమైన స్క్రిప్ట్ అండి ఇది. అలాంటి స్క్రిప్ట్ని విన్న వెంటనే మనం ఈ సినిమా చేద్దామని చెప్పి లక్ష్మణ్ గారు నాకు ఆ రోజు భరోసా ఇచ్చారండి. ఆ రోజు భరోసా ఇచ్చినప్పుడు లక్ష్మణ్ గారితో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అతనే అనిల్ అనేవాడు. ఆ రోజు సపోర్ట్ అనేది లేకపోతే అది ఇక్కడ దాకా వచ్చేది కదండి. షూటింగ్ జరిగి రిలీజ్ దాకా వచ్చేది కాదు, అప్పుడే ఆగిపోయేది. దాని తర్వాత మొత్తం సినిమా షూటింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేను నా కథని వినిపించిన వ్యక్తి లక్ష్మీ భూపాల్ గారు. లక్ష్మీ భూపాల్ గారు ఎలా అంటే లైక్ నా బ్రదర్ లాంటి ఆయన, ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్, బ్రదరు ఈ మాటలు సరిపోవు మాకు, అంత ఎమోషనల్ అటాచ్మెంట్ మాది. అలాంటి లక్ష్మీ భూపాల్ గారు అప్పటికి నేనే రాజు నేనే మంత్రి సినిమా రిలీజ్ అయింది, పెద్ద సక్సెస్లో ఉన్నాడు ఆయన. ఆ టైంలో నేను ఈ కథ చెప్పి నాకు డైలాగులు రాయాలని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన మాట్లాడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే సపోర్ట్ ఇస్తున్నారు ఆయన. అలాగే మా పాటలు కూడా ఆయన మాటలు రాశారు. పాటలు కూడా ఆయనే సింగిల్ గార్డ్ అండి, మొత్తం పాటలు ఆయనే రాశాడు. చాలా బాగా రాశారండి. మొత్తం పాటలన్నీ రిలీజ్ అయిపోయినాయి, దానికి మంచి స్పందన వస్తుంది. నిన్న కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడాను. నిన్న ఫోన్లో మాట్లాడాను, మార్నింగ్ కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఆయన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి మ్యూజిక్ శ్రవణ్ భారద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. చాలా కొత్తగా ఉంటాయి పాటలు కూడా. నేను ఏదైతే కొత్త కాన్సెప్ట్ అనుకున్నానో, కొత్త సినిమా అనుకున్నానో, పాటలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. దాని తర్వాత మా జర్నీ ఉప్పాడికి వెళ్ళిందండి. మొత్తం ఈ షూటింగ్ మొత్తం 54 days చేసామండి. 50 days సింగిల్ షెడ్యూల్ చేసాం. సింగిల్ షెడ్యూల్ అంటే 50 days మాటలు కాదండి. అదే కాన్సన్ట్రేషను, ఫస్ట్ డే ఉన్న కాన్సన్ట్రేషను 50th day కూడా ఉండాలి. అంత కాన్సన్ట్రేషన్గా జర్నీ చేసాం. ఆ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మెయిన్ పర్సన్ రవి గారండి, మా డిఓపి. ఆయనతో పాటు మెయిన్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మెయిన్ వ్యక్తి కృష్ణ గారు. కృష్ణ గారు రండి, కృష్ణ గారండి. చాలా కష్టపడి 50 days కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ బ్యాలెన్స్ వర్క్కి మళ్ళీ వెళ్ళామండి. 4 days చేసుకొని వచ్చాం, 5 days 6 days చేసుకొని వచ్చాము. చేసుకొని వచ్చిన తర్వాత మా ఎడిటర్ గారండి మార్తాండ్ కే వెంకటేష్, ఆయన చాలా సపోర్ట్ చేశారండి. అలాగే మా హీరోయిన్ అసలు మర్చిపోతున్నాను. నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు లక్ష్మణ్ గారు నేను
ఇది ఓకే అనుకున్న తర్వాత ఫస్ట్ చూసిన కుర్రోడు ఇతనే మన కథకి యాప్ట్ అని చెప్పి అనుకున్న తర్వాత చాలామంది వచ్చేలేరు ఈ కథకి మేము చేస్తాం అని చెప్పి ఎవరు సెట్ అవ్వలేదండి. అతనికి రాసి పెట్టి ఉంది కాబట్టి అతనే ఫైనల్ అయ్యాడు, అతనే షూటింగ్ తీసుకెళ్ళాం. దాని తర్వాత ప్రియాంకని కూడా ఫస్ట్ టైం నేను హీరోయిన్ని చూద్దాం అనుకున్న టైంలో ఒక అతను వచ్చి ఈ అమ్మాయి ఫోటో చూపెట్టాడు నాకు. అప్పటికి అమ్మాయి కన్నడ గోలీ షోడా చేసింది. ఈ అమ్మాయి ఓకే అనుకున్న తర్వాత ఎవరైతే నా దగ్గరికి ఆ ఫొటోస్ తీసుకొచ్చి చూపెట్టాడో ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు నాకు, ఈ అమ్మాయి వేరే సినిమా కమిట్ అయిందంటండి, చేయనని చెప్పేసిందండి. దాని తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక 3-4 months గ్యాప్ వచ్చిన తర్వాత పూజ అయిన తర్వాత పూజలో శ్రీనివాస్ అని కవచం డైరెక్టర్ అండి, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. అతను వచ్చి అమ్మాయి బాగుంటుంది కదా, మీరు అప్పుడు అన్నారు కదా అమ్మాయి బాగుంటుంది కదా అంటే అతని ద్వారా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ప్రియాంకని కాంటాక్ట్ అయ్యి ప్రియాంకని తీసుకోవడం జరిగింది. అసలు ప్రతి ఆర్టిస్టు ప్రతి వాళ్ళు, అలాగే మా ఉత్తేజ్ భయ్య, సురేష్, ఉత్తేజ్ భయ్య అయితే ఫాదర్ కింద చేయమని అడిగిన తర్వాత నేనా అన్నాడు. చెయ్యాలి నువ్వే తప్పకుండా అది ఇది అని చెప్పి అడిగిన తర్వాత ఆయన ఇంకొక హెల్ప్ అడిగాను నేను, నీ పక్కన జోడీగా నాకు ఝాన్సీ గారు కావాలి భయ్యా, ఆవిడతో మాట్లాడదామంటే ఆయన తర్వాత రోజు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఝాన్సీ గారికి కథ చెప్పానండి. ఝాన్సీ గారు మాట్లాడలేదు. 5 days ఆవిడది వర్కింగ్ డేస్, 4 days వర్కింగ్ డేస్, నేను వస్తాను సతీష్ నో ప్రాబ్లం అని చెప్పి ఆ కథ నచ్చి ఆవిడ కట్టుకున్న శారీస్ ఏవైతే ఉన్నాయో ఆవిడ తెచ్చుకుంది ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ మదర్ శారీస్ తెచ్చుకుంది, కాస్ట్యూమ్స్, అంత సపోర్ట్ చేసిందండి ఆవిడ. దాని అంతటికీ కారణం ఉత్తేజ్ భయ్య స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు మీడియా వాళ్ళందరికీ ఈ షో వేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు సినిమా మీద ఉన్న నమ్మకం. చాలా పెద్ద కథ అండి, పెద్ద కథ. నేను నమ్మింది ఒకటే, ఎమోషన్ అనేది మన లైఫ్లోంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం, మనతో పాటు అలాగే ఉంటుంది. ఈరోజు ఈ సినిమా చూశారు, దీంట్లో ఏదైతే ఎమోషన్ సీన్ ఉందో అది 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుందని నమ్మే వ్యక్తి నేను. ఇది అందరికీ అన్ని వర్గాల వారికి చేరుతుందనే ధైర్యంతోనే ఈ సినిమా చేశాను. అలాగే మేము సినిమా అయిపోయిన దగ్గర నుంచి మాకు ప్రతిరోజు అంటే లక్కీ మీడియా మాది పైన కింద ఆఫీసులు అండి. సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ రెడీ అయిన దగ్గర నుంచి మేము ఎక్కువ స్పెండ్ చేసేది లక్కీ మీడియాలో అండి. మా గోపి గారి ఆఫీస్లో ప్రతిరోజు మమ్మల్ని భరిస్తూ మాకు సపోర్ట్ చేస్తూ, మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న గోపి గారికి చాలా థ్యాంక్స్. ఈ సపోర్ట్ ఎల్లకాలం జీవితాంతం అలాగే ఉండాలని, అలాగే ఆయన సపోర్ట్ ఎప్పుడు లక్ష్మీ గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ సపోర్ట్ కూడా కావాలి. ఇది చాలా జెన్యూన్ సినిమా అండి. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి, ఏదో అనకూడదులే కానీ వచ్చేస్తుంది ఇప్పుడు. చాలా జెన్యూన్ అటెంప్ట్ అండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి, చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకేమన్నా నచ్చకపోయినా నచ్చిన జెన్యూన్గా చెప్పండి, పర్లేదు. నేను దాంట్లో అసలు సందేహం లేదు. మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. రేపు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని చెప్పి అంతే ధైర్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ లాట్. అతిథిగా చీఫ్ గెస్ట్గా రాలేదు. నేను లక్ష్మణ్కి ఫ్రెండ్. అది బ్రహ్మలోకం టు యమలోకం సినిమా అయిపోయిన తర్వాత, నా 4th మూవీ అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు త్రినాథరావు నక్కిన డైరెక్టర్, టాప్ డైరెక్టర్ తన్ని తీసుకొని వచ్చే లక్ష్మణ్కి క్లోజ్ ఫ్రెండ్, ఇతనే డైరెక్టరు, మన సినిమా చేస్తున్నామని 1.5 year ఆగి నాకు చాలా పూర్తి సపోర్ట్ చేసి, ఆ టైంలో చాలా సపోర్ట్ ఇస్తే ఎవరైనా చేస్తే బాగుంటుందన్న అంటే నేను ఆలోచిస్తుండలేదు, కానీ రైట్ టైంలో రైట్ సపోర్ట్ చేశాడు లక్ష్మణ్ ఆ రోజు. ఆ ధైర్యంతో అప్పుడు మేము వయసుకు వచ్చిన సినిమా చాలా టైం స్పెండ్ చేసి సినిమా చేయటం, ఆ సినిమా నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవటం, ఆ సినిమా సక్సెస్తో నన్ను సినిమా ఇండస్ట్రీలో ఇంకో 10 years నేను ఉండగలను ధైర్యం ఇచ్చింది మేము వయసుకు వచ్చిన సినిమా. ఆ సినిమాకి నాతో పాటు ప్రొడ్యూసర్ తను.
కాబట్టి అది ఎప్పటికీ అప్పుడు మనం సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేసి ఇంకోసారి చేస్తే అయిపోదని నమ్మేవాడిని కాదు నేను. జీవితాంతం ఆ ఫ్రెండ్షిప్ ఆ సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. డెఫినెట్లీ లక్ష్మణ్ ఏ సినిమాకైనా నేను నా సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ తీశాడు, తర్వాత గుడ్ కంటెంట్ సినిమా తీశాడు, కాబట్టి బాధ్యతగా నేను సపోర్ట్ చేస్తున్నా. అలాగే సతీష్ కూడా దీనికన్నా ముందు నుంచి కూడా నాకు లాస్ట్ 3 years నుంచి ప్రతి కథ చెప్తారు. సతీష్ దగ్గర ఇప్పుడు 4 కథలు, అన్ని కథలు నాకు నచ్చుతాయి. ఈ కథ అంటే అది డిజైనింగ్ ఓ రకంగా ఉంటుంది. ఇలా ఒక కథ స్టార్ట్ చేసి ఇంకో క్యారెక్టర్ని పట్టుకొని గమ్మత్తుగా చేస్తుంది. ప్రతి కథ నాకు నచ్చుతుంది సతీష్ చెప్పింది. ఇంతకుముందు చేద్దాం కూడా అనుకున్నాం మేము, కానీ సందర్భాలు కుదరలేదు. ఒక చిన్న కథతో లక్ష్మణ్తో కలిపి చేస్తున్నాం, ఇట్లా మీరు చూడండి సినిమా అన్నారు. నేను సినిమా అయిన ఫస్ట్ టైం ప్రొజెక్షన్ చూశాను, కథ ముందే తెలుసు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని కరెక్షన్ చేసిన తర్వాత మన ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు సెకండ్ హాఫ్ నాకు ప్రత్యేకంగా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ కంటిన్యూ, చాలా సీన్స్ ఎమోషనల్ జర్నీ చాలా చాలా బాగా నచ్చింది. నేనే 2-3 సార్లు ఆ కళ్ళల్లో నీళ్ళు, అంటే ఫాదర్ ఎమోషన్, ఒక లవ్ పెయిన్, అన్ని రకాల ఏదో తెలియదు. ఒక ఆడియన్గా నేను చాలా ఎడిటింగ్ రూమ్లో నేను ఆ సినిమా చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా ఈరోజు మీడియాకి షో వేయడానికంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడదాము, పెద్దగా అందరినీ పిలిచి చేద్దామని నేనేమన్నానంటే, మనం అందరం అనుకున్నప్పుడు ఇది కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము, అందరూ చెప్తారు చూడండి అంటారు కాదు, మనం మీడియాకి షో చేద్దాం. మన సినిమా బాగుంది, కొత్త కంటెంట్. ఇప్పుడు వస్తున్న ఒక 10 సినిమాల్లో చూస్తే ఇది డెఫినెట్లీ ఇది వెరైటీ సినిమా, కొత్తగా ఏదో చేశారు అన్న అంశం ఈ సినిమాలో ఉంది. కాబట్టి ధైర్యంగా మీడియా అందరిని గురించి మనం షో చేద్దాము, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము. వాళ్ళ రివ్యూస్, వాళ్ళ సపోర్ట్ డెఫినెట్లీ మనకు చిన్న సినిమాలకు ఆ లాస్ట్ 10 years నుంచి నేను నా జర్నీలో మీడియా అనేది ఒక పార్ట్. వాళ్ళు ప్రతి సినిమాకి చిన్న సినిమాకి చాలా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు, ఈ సినిమా కూడా చేస్తారు. కాబట్టి ఆ ధైర్యంతో మేము షో వేయడం జరిగింది. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది అందుకే నేను వాళ్ళ నుంచి చెప్పమన్నాను, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు తెలుస్తుంది 90% పీపుల్ డెఫినెట్ నచ్చింటుందని. మీరందరూ ఈ సినిమాని చాలా గట్టిగా సపోర్ట్ చేసి 22వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్ కూడా చాలా కాంపాక్ట్గా మంచి థియేటర్లో దొరికాయి ఈ సీజన్లో, ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. కాబట్టి కొంచెం అందరూ ఒక్క చెయ్యిలో పుష్ చేస్తే యూత్కి మాత్రం 100% కనెక్ట్ అవుతుంది. అలాగే మన లాస్ట్ టైం హుషారు సినిమా అప్పుడు కూడా కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మార్నింగ్ షోకి చాలా తక్కువ కలెక్షన్స్ ఓపెన్ అయిన సినిమా సెకండ్ షోకి పెరిగి ఫ్రైడేకి పెరిగి ఆ సండే రోజు ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్స్కి వచ్చి అట్లా 50 days వరకు రన్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అలాగే రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ సినిమాకి చాలా కష్టపడ్డ టెక్నీషియన్స్, వెరీ గుడ్ కెమెరా వర్క్, వెరీ గుడ్, అన్నిటికి మించి డైలాగ్స్. నాకు సినిమాలో అంతకుముందు ఒకసారి భూపాల్ గారు ఒక 2 సీన్లు అండర్ ప్రొడక్షన్ చెప్పినప్పుడు కూడా చాలా షాక్గా, అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఆ సీన్స్. అలాగే భూపాల్ గారి డైలాగులు సినిమాకి చాలా చాలా ప్లస్. అలాగే కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఒక లోకంలోకి తీసుకెళ్తూ ఉంది. అలాగే మెయిన్ ఈ సినిమాకి కొత్త వాళ్ళైనా హీరో హీరోయిన్ వాళ్ళు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.